విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 83. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మాన్య మాటలు వింటూ ఉంటే ఆద్యాకి ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. ఒకప్పుడు హరిని జై వెంట తిరిగేది, కానీ జై ఎప్పుడు తనని అంతలా పట్టించుకునేవాడు కాదు. మ్యారేజ్ అయ్యాక జై తనతో కాంటాక్ట్లో ఉన్న అందరూ అమ్మాయిలని ఆద్య కోసం దూరం పెట్టేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ హరిని పాత విషయాలని అస్త్రంగా వాడుకుంటుందా అని ఆద్య మనసు రగిలిపోతుంది. ఆద్య కన్నీళ్లు తుడుచుకొని శివంగిలాగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు జై మీద అనుమానం లేదు. జైని నరకం నుండి బయటపడేయాలన్న పట్టుదల మాత్రమే ఉంది. బ్లాక్మెయిల్ కేవలం ఒక వీడియో లేదా కొన్ని ఫోటోల కోసం జై అంతలా దిగజారడు మాన్య. ఆ హరిని వెనక ఎవరో ఉన్నారు. జైని అంతలా భయపెడుతున్నారు. ఆ వీక్ పాయింట్ ఏంటో నాకు తెలియాలి. తను నా కోసం నరకం అనుభవిస్తుంటే నేను ఇక్కడ ఏడుస్తూ కూర్చోలేను. మరిప్పుడు ఏం చేద్దాం ఆద్య? జై ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన ప్లాన్ ఏంటి, ఇవి మనకు తెలియదు కదా. ఆద్య మేనేజర్ వైపు చూస్తూ, మిస్టర్ ప్రకాష్, జై సార్ ఇక్కడి నుండి వెళ్తున్నప్పుడు తన కార్ని ఫాలో అయిన వేరే కార్ ఏదైనా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుందా? తను ఒక్కడే వెళ్ళాడా లేక మేనేజర్ మరో కెమెరా యాంగిల్ని ప్లే చేస్తూ, లేదు మేడం, జై సార్ కారు ఏ కారు ఫాలో అవ్వలేదు. సార్ ఆ అమ్మాయిని తన కారులోనే తీసుకుని వెళ్ళాడు. రాహుల్ హాల్లోని సోఫాలోని కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో ఓటమి తాలూకు ఆవేశం, సంధ్య మాటలు కలిగించిన భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరిణి ల్యాప్టాప్లో ఏదో వెతుకుతూ కంగారుగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది. రాహుల్, సంధ్య చెప్పింది నిజమే కావచ్చు. రితికా కోసం మనం వాడిన కార్ ట్రాకింగ్ సిగ్నల్స్ సిటీ అవుట్కట్స్లోనే కట్ అయిపోయాయి. తను ఒంటరిగా వెళ్ళలేదు. రితికాను ఎవరో సేఫ్గా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా రితికా కోసం వెతుకుతూ ఉంటాము? రితికా మన నుండి తప్పించుకుందని పొరపాటున జైగాడికి తెలిస్తే మనం శవాలం అవుతాము. రాహుల్ కోపంగా టేబుల్ మీదున్న గ్లాస్ని విసిరి కొడుతూ, షటప్ హరిని, ఆ సంధ్య నోరు విప్పితే తప్ప మనకి క్లూ దొరకదు. తను ప్రాణం పోయిన నిజం చెప్పనంటుంది. కానీ ఆ రితిక ఎక్కడికి వెళ్ళుంటుంది? అదొక అనాథ. దానికి నా అనుకుని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అయినా తనకి ఈ సిటీలో ఎవరు హెల్ప్ చేస్తారు? ఇప్పటి వరకు జై, అమర్, వినయ్ వర్మ, మహదీర్ ఇలా ఎవరి ఇళ్ళకి వెళ్ళలేదు. అంటే రితిక అసలు కాన్షియస్లో లేకుండా అయినా ఉండాలి, లేదా అది ఈ పాటికి చచ్చుండాలి. అది చస్తే ఇక్కడితో ఈ ఇష్యూ క్లియర్ అవుతుంది. బట్ అది బ్రతికి జరిగింది మొత్తం జైకి చెప్తే మనం ఇద్దరం చేస్తాం. ఇప్పటికే హరీష్ కనిపించడం లేదు. అండ్ డాడ్ చూస్తే జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మనకున్న ఒకే ఒక ఆశ్రయం రితిక. హరిని మాటలకి రాహుల్ సమాధానం ఇవ్వకుండా మిసమిస అడుగులు వేస్తూ పక్కనే ఉన్న ఒక స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు. తన మొబైల్లోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూడగా అక్కడ ఒక చైర్కి కట్టేసి ఉన్న సంధ్య స్పృహలో ఉంది, కానీ నీరసంగా కనిపిస్తుంది. ఆమె మొహం మీద రక్తం చారికలు క్లియర్గా కనిపిస్తున్నాయి. రాహుల్ కోపంగా సంధ్య జుట్టును పట్టుకుని వెనక్కి లాగుతూ, చూడు సంధ్య, ఆఖరిగా అడుగుతున్నాను, అనవసరంగా నాకు కోపం తెప్పించకు. రితిక ఎక్కడుందో చెప్పితే నిన్ను ఇలాగే వదిలేస్తా, లేదంటే అది నాకు దొరికేలోగా నిన్నిక్కడే పాతేస్తాను. సంధ్య నీరసంగా నవ్వుతూ, నువ్వు ఎన్ని సిగరెట్లు కాల్చినా, ఎన్ని గ్లాసులు పగలగొట్టినా నీ భయం పోదు రాహుల్. రితిక అనాథ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ తన కోసం ప్రాణాలిచ్చే మనుషులు కూడా ఉన్నారన్న విషయం నీకు తెలియదు. హరిని లోపలికి వస్తూ, సంధ్య, అతి తెలివి ప్రదర్శించకు. రితిక కార్ సిగ్నల్స్ సిటీ బయటే ఆగిపోయాయి. అక్కడ తనని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? జస్ట్ ఆ వ్యక్తి పేరు చెప్తే చాలు, నిన్ను సేఫ్గా పంపించేస్తాము. సంధ్య తీక్షణంగా హరిని వైపు చూస్తూ, సిగ్నల్స్ కట్ అయ్యాయంటే అర్థం ఏంటో తెలుసా? మీరు వెతుకుతున్న వేట ముగిసింది అని గట్టిగా నవ్వడం చూసిన రాహుల్ హరిని సంధ్యను ఇష్టం వచ్చినట్టు కొట్టి డోర్ లాక్ చేస్తారు. ఆద్య కాసేపటికి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. జైని ఆ సమస్య నుండి బయటపడేయాలంటే ముందు తను అన్నీ తెలుసుకోవాలి. మేనేజర్కి థ్యాంక్స్ చెప్పాక ఆద్య మాన్యాన్ని తీసుకొని మాన్య కార్ని అక్కడే పార్క్ చేసి తన కార్లో స్టార్ట్ అవుతారు. ఆద్య స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న మాన్య ఆద్య స్పీడ్ని చూసి, స్లోగా వెళ్ళు ఆద్య అంటూ టెన్షన్గా చెప్తూ ఉంటుంది. కార్లో మ్యూజిక్ వినిపించడం లేదు. ఆద్య పాస్ట్ని గుర్తు చేసుకుంటూ ఉన్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ రుద్రాతో జరిగిన కాన్వర్జేషన్ ఆద్యకి గుర్తొచ్చింది. ఆద్య, జైని తప్పుగా అర్థం చేసుకోకు. తను నీ కోసం తన కెరియర్, తన పాత ఫ్రెండ్స్, చివరికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టేశాడు. ఎవరైనా తనని ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే నవ్వుతూ తప్పించుకుంటున్నాడు, కానీ నిజాన్ని చెప్పడు.
జై పడుతున్న వేదన నీకు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. బట్ జై చెప్పే వరకు ఏ రోజు క్వశ్చన్ చేయకు. తనకి నీ సపోర్ట్ అండ్ ట్రస్ట్ మాత్రమే కావాలి. ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను జైను అర్థం చేసుకోలేకపోయాను అని మనసులోనే బాధపడుతూ ఒక్కసారిగా స్పీడ్ని పెంచేస్తుంది. సిగ్నల్ దగ్గర కారు ఆగడంతో మొబైల్ తీసుకుని వెంటనే జైకి కాల్ చేస్తుంది. రింగ్ అవుతూ ఉంది కానీ జై లిఫ్ట్ చేయట్లేదు. కమాన్ జై, పిక్ ది కాల్ అని కట్ అయిన కాల్ని చూసి మళ్ళీ రీడైల్ చేస్తుంది. బట్ నో యూస్. జై తన మొబైల్ సైలెంట్లో పెట్టడం వల్ల ఆద్య ఎన్ని కాల్స్ చేసినా జై ఆ కాల్స్ చూడకపోవడంతో కాల్ పిక్ చేయడు. షట్, వాట్ హ్యాపెన్ టు యూ జై? ఎందుకని నా కాల్స్ అసలు పిక్ చేయట్లేదు అని అసహనంగా స్టీరింగ్ మీద కొడుతూ ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో కార్ని స్టార్ట్ చేసి జైకి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్న ఆద్యాను డిస్టర్బ్ చేస్తూ రితిక ఉంటున్న గెస్ట్ హౌస్లోని మెయిడ్ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూనే ఉంటుంది. ఆర్ యూ మ్యాడ్? ఎందుకని అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని కాల్ ఆన్సర్ చేసి అరుస్తూ ఉన్న ఆద్య కోపానికి భయపడుతూ ఆ మెయిడ్, సారీ మేడం, అది ఇక్కడ ఆ మేడం స్పృహలోకి వచ్చి నేను ఎంత ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా పిచ్చిదానిలాగా రూమ్లోని వస్తువులన్నీ పగలకొడుతూ దగ్గరికి వస్తే చంపేస్తాను అని కత్తి మెడ మీద పెట్టుకొని అని తన ఎదురుగా ఉన్న రితిక వైపు భయంగా చూస్తూ చెప్తుంది. ఆ మేడ్ చెప్పింది విన్న ఆద్య సడన్ బ్రేక్తో కారు ఆపుతూ, వాట్? రితిక స్పృహలోకి వచ్చిందా ఎప్పుడు అని టెన్షన్గా అడుగుతుంది. ఆద్య సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తూ ఉన్న లారీ, కార్స్, ఆటో, బైక్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి తప్పించుకుంటూ బీభత్సమైన శబ్దాలతో ఆగిపోయాయి. రోడ్డు మీద ఒక్కసారిగా గందరగోళం మొదలయ్యింది. వెనక ఉన్న డ్రైవర్స్ అరుస్తూ, మెయిన్ రోడ్ మీద అలా సడన్ బ్రేక్ వేస్తారా? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా? డబ్బుందన్న పొగర్తో అందరినీ చంపడానికి వచ్చావా అని ఎవరి ఇష్టానికి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కానీ ఆద్య చెవికి ఆ అరుపులేవీ వినిపించడం లేదు. తన చెవిలో మేడ్ చెప్పిన మాటలు మాత్రమే మారు మోగిపోతున్నాయి. రితిక స్పృహలోకి వచ్చి తన మెడ మీద కత్తి పెట్టుకుంది అన్న మాటలు రిపీట్ మోడ్లో వినిపిస్తూ ఉంటే లక్ష్మి రితికాను ఏమీ అనకు, తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ కాసేపు తనని డైవర్ట్ చెయ్యి, కానీ తనను తాను గాయపరచుకోకుండా చూడు, నేను 10 నిమిషాల్లో అక్కడుంటాను, ఫోన్ కట్ చేయకు అని బ్లూటూత్ ఆన్ చేసుకొని ఆద్య కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటే అప్పటికే రోడ్డు మీద ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వెహికల్ హారన్ సౌండ్స్తో ఆ రోడ్డు మొత్తం హోరెత్తిపోయింది. మాన్య కంగారుగా, ఆద్య, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మనం ఇక్కడ నుండి కదలడం కష్టం, రితిక అక్కడ ఏదైనా చేసుకుంటే పరిస్థితి చాలా వర్స్ట్గా ఉంటుంది. ఆద్య కోపంగా స్టీరింగ్ పైన కొడుతూ, షట్, ఇప్పుడు ఇలా జరగాల? ఒకవైపు జై కాల్ లిఫ్ట్ చేయడు, మరోవైపు రితిక ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. అసలు రితికాకి స్పృహ రాగానే ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది? తను ఎవరిని చూసి భయపడుతుంది అంటూ ఆద్య కార్ దిగి బయటకు వచ్చి చూసింది. కిలోమీటర్ దూరం వరకు వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. కొందరు డ్రైవర్స్ ఆద్య కార్ దగ్గరికి వచ్చి గొడవకి దిగారు. మేడం, మీ వల్ల వెనక 2 కార్స్ డ్యామేజ్ అయిపోయాయి, ఇలాగైనా డ్రైవ్ చేసేది? ఏది మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి చూపించండి. డబ్బులు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. చాలా ఇరిటేటింగ్గా ఉంది, దాన్ని ఇంకా పెంచకండి. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే క్లియర్ చేయండి, అక్కడ ఒక ప్రాణం పోతుంది, ఐ వాంట్ టు గో అంటూ ఆ వెహికల్ డ్యామేజ్ అయిన ఒక ఓనర్కి ఈ అమౌంట్ ఇవ్వండి అని 2000 నోట్ల కట్టెలు 2 పోలీస్ చేతుల్లో పెట్టగానే ట్రాఫిక్ పోలీసులు 10 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ చేయగానే ఆద్య కారు బుల్లెట్ లాగా ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.